అందరికీ మరణాత. మంచిదండి, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు సువార్త 22వ అధ్యాయము 39 నుంచి చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడికి చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి చెప్పి వారి యొద్ద నుండి రాత్రివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించును, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించినగా కానీ ప్రార్థించు. చాలండి. చూడండి, దేవుని యొక్క వాక్యము మనము చదివిన ఎడల ఈ ఉపవాస దినములు ఎంతమంది అయితే లెంట్ డేస్లో 40 దినాలు ఉపవాసం ఉంటున్నారో వారందరూ ఈరోజు ఎన్నో రోజమ్మా, 20వ రోజు 20వ రోజు. కాబట్టి మీరు ఉంటున్న ఉపవాసాన్ని బట్టి ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వారందరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదురుగాక. మంచిదండి, ఈ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద 3 రకాల ప్రార్థనలు తప్పనిసరిగా మనము చేయాలి. ఎన్ని రకాలు? 3 రకాల ప్రార్థనలు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు చేసిన ప్రార్థన. ఇది కూడా బ్రతికున్నప్పుడులేండి, కానీ ఆయన శ్రమలకు ముందు చేసిన ప్రార్థన. అంటే సువార్త పరిచర్య చేస్తూ, అనేకులకు సువార్తను అందిస్తూ, అనేకులకు స్వస్థతనిస్తూ, అనేకులకు కావలసిన ఉపకారములు చేస్తూ, నమ్మిన వారిని బ్రతికిస్తూ భూమి మీద ఆయన పరిచర్యలో చేసినటువంటి ప్రార్థనా జీవితం. రెండవది, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యములో ప్రభువారు చేసే ప్రార్థన సిద్ధపాటు ప్రార్థన. ఏం ప్రార్థనమ్మా? సిద్ధపాటు ప్రార్థన. మనము కాలము నుంచి ఏ కాలంలో ఉన్నామో గుర్తెరిగి, ఏమండి, ఆయన రాకడ సమీపముగా ఉన్నదని గుర్తెరిగి మనము కూడా సిద్ధపడుతూ మన జీవితాలను సరి చేసుకుంటూ ఉండాలి. దేవుని చిత్తాన్ని చక్కగా చేయాలి. ప్రియమైన బిడ్డలారా, మూడవది సిలువ పైన ప్రార్థన. సిలువ పైన ప్రార్థన అంటే, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. అంటే ఏంటయ్యా అంటే, ప్రియమైన బిడ్డలారా, మనము ఈ ప్రార్థనలో ప్రధానంగా శత్రువుని ప్రేమించడం మనం చూస్తూ ఉంటాం. శత్రువుని ప్రేమించడం మనం చూస్తాం. పరిచర్యలో దేవుని శక్తి కొరకు ప్రార్థన చేయడం ఒకటి. 2, ప్రభువా నీ రాకడకు నన్ను సిద్ధపరచు నాయనా అని ప్రార్థన చేయటం 2. 3 ఏంటంటే, ప్రభువా ఇంకా అనేకులను నశించిపోతున్నారయ్యా, వారిని రక్షించు నాయనా, విజ్ఞాపన ప్రార్థన చేయడం 3. ఈ 3 ప్రార్థనలు మన జీవితంలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, మన పనుల్లో మనము విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే, మన పనుల్లో పరిచర్యలో దేవుడు సహాయం చేయాలి అంటే, మన కష్టాన్ని దేవుడు దీవించాలంటే, ఏమండి, మన ప్రయాసను ప్రభు దీవించాలి అంటే మనము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు పంట ఏమైందండి? నూరంతలుగా పండింది. యోసేపు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు యోసేపును రప్పించడానికి ఒక అద్భుతం అక్కడ చేశాడు ఐగుప్తులో. ఏంటంటే, ఆ రాజుకి కళ రావడం, ఆ కళాభావం యోసేపు గారికి చెప్పినప్పుడు యోసేపు గారు, ఆ రాజు ఏం చేస్తాడు? యోసేపు గారిని ఒక గొప్ప అంతస్తు,
రాజు తర్వాత రాజు అంతటి అంతస్తును రాజుగారు యోసేపుకి ఇచ్చేస్తారు. పేరుకు మాత్రం రాజుని నేను, కానీ అంతా నీ మాట ప్రకారమే జరిగిద్ది అని రాజుగారు యోసేపుకు పూర్తిగా అధికారం ఇవ్వగా యోసేపు ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో అప్పుడు పంటలు బహు గొప్పగా పండాయి. యోసేపుని దేవుడు దీవించాడు, ఇస్సాకుని దేవుడు దీవించాడు, వారి ప్రయత్నాలు దీవించాడు, వాడి ప్రయాసను దీవించాడు, వారి కష్టాన్ని దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, తనను ఆశ్రయించు వారందరినీ దేవుడు దీవించేవాడే. ఎప్పుడయ్యా అంటే మీ పని చేసేటప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు, మీ పని చేసేటప్పుడు మీరు ప్రార్థన చేయాలి. మీ పరిచర్యలో ప్రార్థన ఉండాలి, మీ ప్రయాణాల్లో ప్రార్థన ఉండాలి. మీ జీవితాల్లో ప్రార్థన చేస్తూ మీరు కొనసాగినట్లయితే దేవుడే మీ పక్షాన కార్యం చేయవాడు. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడే కార్యం చేయవాడు. కాబట్టి మనము మన పనుల్లో, మన ప్రయాసలో, దేవుడు మనకిచ్చిన పనుల్లో మనం ప్రార్థన చేసినప్పుడు దీవించబడతాం, క్షేమకరంగా నడుస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ కొనసాగుచున్నప్పుడు సాతానుగాడు ఎన్నో ఎత్తుగాళ్ళు వేశాడు, కానీ వాటన్నిటి నుంచి తప్పించుకుంటూ తండ్రి చిత్తము చేసేంత వరకు ఆయన బలపరచబడుతూ నడిపించబడ్డాడు. తండ్రి చిత్తము చేయడం వలన యేసు ప్రభు వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రయాణాల్లోనూ, ప్రభువారు చేసే పనిపాటుల్లోనూ దేవుడు ఏమైనాడు, ఆయనకి తోడుగా ఉన్నాడు. చూడండి, వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29 చదువుకుందాం. 29 యోహాను సువార్త 8:29. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అది తండ్రికి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలా. యోసేపును ఒంటరిగా విడిచిపెట్టాడు దేవుడు. ఎందుకని? యోసేపు ఎప్పుడు దేవునికి ఇష్టంగానే జీవించాడు, పాపం నుండి దూరంగా పారిపోయాడు. కాబట్టి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏమండి, యోసేపు సింహాసనం ఎక్కగా ఆ భూమి అంతా విస్తారంగా పంట పండింది. యోసేపు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు. పోతీఫర్ ఇంట్లో ఉంటే యోసేపు ఏం చేశాడండి? యోసేపుకు ఆ పోతీఫర్ ఏ పని తప్పచెప్పాడు, ఆ పనిలో గొప్పగా రాణిస్తూ ఉన్నాడు. అదంతా తెలుసుకున్న పోతీఫర్ ఏం చేశాడు? యోసేపు తన ఇల్లంతటి మీద అధికారిగా చేశాడు. కాబట్టి ఆ ఇల్లంతా బహు అభివృద్ధి పొందుతుంది. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అందరికంటే 100 పంట పండటం మనం చూస్తున్నాం. ఇది ఆశీర్వాదము కొరకు మనం చెప్పుకుంటున్నామా అంటే ఆశీర్వాదమే. కానీ యేసు ప్రభువారు తన పరిచర్యలో ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆయనను విడిచిపెట్టలేదని యేసు ప్రభువారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఉపద్రవం నుండి, ప్రతి కీడు నుండి యేసు ప్రభువారు కూడా తప్పించబడ్డాడు. ఎప్పటిదాకా అంటే దేవుడు ఏర్పరిచిన ఆ శిలువయాగం వరకు పరిచర్య అంతా దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనకు దేవుడు తోడుగా ఉంటే ఏమైద్ది? మనం చేసే కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు, మన ప్రయాణాల్లో క్షేమాన్ని ఇస్తాడు. ఆలోచించండి. కాకపోతే కొంతమంది దేవుని బిడ్డలైనప్పటికీ ప్రయాణాల్లో హఠాత్తుగా ఆగిపోతున్నారు. దేవుని చిత్తం, గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం. దేవుని నమ్ముకున్నందువలన మరణం రాదని ఏ గ్రంథంలో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని నమ్ముకుంటే నువ్వు మరణించవు అంటే ఈ భూమి మొత్తం నమ్ముకునిద్దా లేదా? ఉంది, ఆ జీవితం ఉంది. దేవుని నమ్ముకుంటే మరణం లేదు, ఆ జీవితం ఉంది. ఎప్పుడు? ఈ జీవితం, ఈ తనువు చాలించిన తర్వాత దేవుడిచ్చు మహిమ శరీరం పొందుకొని ఆయనతో నిత్యము ఉంటాం. అప్పుడు మరణం ఉండదు. కాబట్టి ఆ మరణము లేని జీవితం పొందాలంటే ఈ మరణాన్ని నువ్వు జయించాలి. ఏ మరణాన్ని? పాపమనే మరణాన్ని నువ్వు జయించాలి. ఈ పాపమనే మరణాన్ని నువ్వు ఎలా జయించగలవు అంటే దానిని జయించిన ఆయన ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన పాపాన్ని జయించిన వాడై ఉన్నారు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు జయించినట్టే, నీ పాపాలు క్షమించబడినట్టే.
కాబట్టి యోసేపు అయినను ఇస్సాకు అయినను భక్తి పరులు ఏం చేస్తారంటే దేవుని మీద ఆధారపడ్డారు. వారు దేవుణ్ణి నమ్మారు కనుక వారి పాపాలను దేవుడు తీసేశాడు, క్షమించాడు. వారు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి వారి చేతి పనుని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. దూరంతల పంటను దేవుడు వారికి ఇచ్చారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనం ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టంగా కొనసాగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, మరి వారు యోసేపు గారిని మనం చూసుకున్నాం కదండి. యోసేపు గారిని మనం చూస్తున్నాం కదా. తండ్రికి దూరం అయ్యాడా, అన్నాలు జరగొట్టబడా, ఇలా ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అన్ని హింసలు పొందిన యోసేపు గారు ఏం చేయాల, దేవుణ్ణి విడిచిపెట్టాల. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని హింసలు, ఎన్ని చేయని పనులు కూడా చేసినట్టు నిందలు వచ్చినప్పుడు యోసేపు గారు దేవునిని విడిచిపెట్టాల. కాబట్టి యోసేపు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే మనం చేసే పరిచర్య కావచ్చు, కుటుంబ పోషణ విషయంలో పడే ప్రయాస కావచ్చు, బిడ్డల విషయంలో పడే ప్రయాస కావచ్చు, మన పనిపాటుల్లో కావచ్చు, చేసే కష్టంలో కావచ్చు, మన ప్రతి ప్రయాసలో ప్రభు మనకు తోడుగా ఉండి కావలసిన శక్తి సామర్థ్యము, కావలసిన సిద్ధపాటు, కావలసిన వనరులు, కావలసిన దీవెన తప్పనిసరిగా ఇస్తాడు. ఇది గుర్తుపెట్టి తప్పనిసరిగా ఇస్తాడు. దేవుడు ఒకని మీద ఒక భారం ఉంచినప్పుడు దానికి తగినటువంటి బలాన్ని కూడా ఇస్తాడు, దానికి తగిన జ్ఞానాన్ని ఇస్తాడు, దానికి తగిన సహవాసాన్ని ఇస్తాడు, దానికి తగినటువంటి దీవెన ఇస్తాడు. కాబట్టి మనము మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు తోడుగా ఉంటే చేసే పనుల్లో దీవించబడతాం, ప్రయాణంలో క్షేమంగా ఉంటాం. ఒకవేళ ఆయన సమయం వస్తే మనం కూడా తప్పించుకోలేం. దేవుడు ఇంతవరకే అబ్బాయి నువ్వు అని చెప్తే అవునా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తునందు ఏమండి విశ్వసించడానికి నిత్య జీవం కలదంతే. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 35 చదువుకుందాం. అది చూడండి, తండ్రి చదవము మళ్ళీ 30 చదువు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండడు. అది తండ్రి కుమారునికి సమస్తమును అనుగ్రహించాడు. కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవం కలిగిన వారు. వాక్యం చదువు పరిశుద్ధ గ్రంథం నుండి 3వ అధ్యాయం యోహాను సువార్త 35-36 వచనాలు చెప్పేది. కుమారునికి దేవుడు సమస్తమును అనుగ్రహించి ఉన్నాడు, అప్పగించేశాడు. కాబట్టి కుమారుని ఎవరైతే అంగీకరిస్తాడో వారు నిత్య జీవం కలిగిన వారు. అంగీకరించకపోతే జీవమును చూడడు, దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండిద్ది. ఆలోచించారా? దేవుని యొక్క శాపము కానీ ఉగ్రత కానీ నీ మీద లేకుండా ఉండాలి అంటే, అన్నిటికీ మించి సాతాను యొక్క చిత్తులు, ఎత్తుగడలు, వాడి నాశనకరమైనటువంటి పనులు, ఆలోచనలు నీలో నీ కుటుంబంలో లేకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవునిని నమ్మినట్లుగా యోసేపు, ఇస్సాకులైన వారు, భక్తులైన వారు దేవుని నమ్మి గొప్ప అద్భుతాలే చేశారు, అద్భుతంగా దీవించబడ్డారు. మనం కూడా దీవించబడాలి అంటే, మనం కూడా క్షేమ సమాధానంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు నందు నిత్య జీవం ఉన్నది. కుమారుడిని విశ్వసించువాడే నిత్య జీవం కలిగిన వాడు. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన నీకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆదరించబడతావు, రక్షించబడతావు. అన్నిటికీ మించి జీవము కలిగిన దేవుని బిడ్డవై ఉంటావు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. అర్థమైందా అండి? నిత్య జీవానికి వారసుడు అవుతావు. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వసించడం అనేది ఒక ధన్యత. ఆయన మనల్ని నమ్మడం అనేది
ఆయన మనల్ని అంగీకరించడం అనేది కూడా మన ధన్యత. రెండవది ప్రియమైన బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనం చదువుకున్నాం కదా, తన యొక్క సువార్త యాత్రలో తన ప్రయాణంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తండ్రి విడిచిపెట్టలేదు, తండ్రి తోడుగా ఉన్నాడు, అన్నిట్లో విజయాన్ని ఇస్తూ ఉన్నాడు, అనేక అద్భుతాలు చేశాడు, తప్పించాడు. అదేవిధంగా మనము దీవించబడతాం, మనం అభివృద్ధి పొందుతాం, మన పరిచర్యలో కావచ్చు, మన పనుల్లో కావచ్చు, మన ప్రయాసలో కావచ్చు. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీ కుటుంబ పనుల్లో కావచ్చు, నీ యొక్క ప్రయాసలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు అద్భుతం చేయబడి ఉన్నాడు, దేవుడు దీవేస్తాడు. ఇది ఒకటి. రెండవది గెత్సెమనే తోటలో ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, మొదట గెత్సెమనే తోటలో ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, చూడండి, ఆ మాట చదవండి, లూకాసు వార్త 22వ అధ్యాయమా 22:39. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నిశ్చితమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాను. ఇది రెండవ సువార్త ప్రయాణంలో ప్రార్థన, దేవుని కార్యాలు చూడాలి. ఇక్కడ దేవుని చిత్తము చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. దేవుని చిత్తము చేయడానికి దేవుని యొక్క అభిషేకం ముందు దేవుని యొక్క ఆత్మతో నింపబడి కావలసిన శక్తిని పొందుకొని శిలువ యాగానికి సిద్ధమవుతూ ఉన్నాడు ప్రభువారు. ఆ క్రమంలో శిష్యులు అంటున్నారు, ఏమంటున్నారు? మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా ప్రార్థన చేయండి, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయండి అని చెప్పి రాతివేత దూరంలో వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తీసివేయండి, లేని అడిగిగో నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. శోధనలోనికి వెళ్లకుండా ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ ఒక మాట, శోధనలోనికి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలని ప్రభువు చెప్పాడు. మరి ప్రభువారు ప్రార్థన చేసినా ఆయనకు శోధన వచ్చిందా లేదా? శిలువ శ్రమలు వచ్చినాయా లేదా? అంటే ఏంటి? ప్రభువారు అన్నారు, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయమన్నాడు. అంటే ప్రార్థన చేస్తే మీ శోధన రావు, ఒకవేళ వచ్చినా అందులో విజయం పొందుతారు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, శోధనలోకి ప్రవేశింపకున్నట్లని ప్రభువారు చెప్పాడు. ప్రభువారు ప్రార్థన చేశాడు, కానీ ప్రభువారికి శోధనలు వచ్చినాయి లేదా? తర్వాత వచ్చినాయి, పట్టుకున్నారు, ఆయన చిత్రహింస చేశారు, ఎన్నో అవమానాలు చేశారు, వచ్చినాయి. ఎందుకని చెప్పాం కదండి, తండ్రి చిత్తం అది. అందుకే ప్రభు వచ్చింది. కాబట్టి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనేలో పట్టుబడకపోతే మనం పాపంలోనే పట్టుబడి ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఆయన పట్టుబడకపోతే మనం పాపంలోనే పట్టుబడి ఉంటాం. కాబట్టి నువ్వు విడిపించబడాలి పాపంలో నుంచి. నువ్వు సమాధానం కలిగి జీవించాలంటే ప్రభువారు అక్కడ పట్టుబడక తప్పదు. అందుకనే నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే, అది ఆయన ప్రవేశించడానికి గల కారణం. శోధనలోనికి ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఇష్టపడ్డాడు. కానీ నువ్వు ఇష్టపడతావా? శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఏమండి వచ్చినాయి, నువ్వు ఇష్టపడతావా? ప్రభు ఈ శ్రమల్లోనే నన్ను ఉంచంటావా? ప్రభు ఈ బలహీనత ఉంటే పర్లేదా అంటారా? ఎవరు అనరు, ఇష్టం లేదు. హిజ్కియా ప్రార్థన చేశాడుగా, అయ్యా ఇంకా ఆయుష్ అయ్యా, అప్పుడే నాకు మరణం అని. ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. ఈ భూమి మీద బ్రతకాలి, ఇంకేదో చూడాలి, ఇంకేదో తినాలని ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు కోరుకున్న దేవుడు వాళ్ళకి ఇస్తాడు. కానీ ఇక్కడ ఒక మాట ఆలోచించాలి. దేవునికి విరుద్ధంగా నువ్వు ఒకవేళ ఆయుష్ అడిగినా, దేవునికి విరుద్ధంగా ఏది కోరినా అది వచ్చినా నీకు సంతోషం ఉండదు. హిజ్కియా
ఆయుష్ కోరాడు. కోరిన తర్వాత హిజ్కియాకు వచ్చిన పరిస్థితి ఏంటండి? తర్వాత దేవుని శాపమే వచ్చింది. దేవుని శాపమే వచ్చింది. తన కుమారులు, తన సంతానం నపుంసకులు చేయబడదురని, నీ ఆస్తి అంతా విరోధులు పట్టుకుపోతారని హిజ్కియాకి దేవుడు చెప్పాడు ప్రవక్త ద్వారా. అంటే హిజ్కియాకి 15 సంవత్సరం ఆయుష్ ఏం తెచ్చిపెట్టింది? కీడుని తెచ్చిపెట్టింది. నా కాలంలో రాదుగా అనుకున్నాడు అంతే. అదొక ఇది. కానీ 15 సంవత్సరాలు హిజ్కియాకి మరణం సంభవించింది అన్నప్పుడు ఆ మరణాన్ని అంగీకరిస్తే వాళ్ళ కుమారులు, వాళ్ళ రాజ్యం ఇంకా ఎట్లుండేదో, సంతోషంగా ఉండేదేమో, అది వేరే విషయం. కానీ 15 సంవత్సరాల ఆయుష్ని అడగటం వలన హిజ్కియాకి వచ్చింది కీడే. ఆలోచించండి. కాబట్టి దేవునికి విరుద్ధముగా మనం ఏది చేసినా సరే దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. దేవునికి విరుద్ధంగా నువ్వు ఏది కోరకూడదు. దేవుడు పిలిచాడా, వెళ్ళడం చాలా శ్రేష్టం. దేవునికి ఇష్టం లేకుండా నువ్వు పోతానన్నా ఆయన పోనీడు. గుర్తుపెట్టుకోండి. ఏలియా గారు అంటారు, ఏమంటారు? ఇక నేను బ్రతకలేనయ్యా. యెజబెలు చెప్పిద్ది, యెహోవా ప్రవక్తలు ఎవరు ఉంటే చంపేసేయండి అని. ఏలియాని చంపమని చెప్పిద్ది. ఏలియాకి ప్రాణభయంతో వెళ్తూ ఉంటాడు. దేవదూత ఆహారం ఏలియాకి ఇచ్చి ఏలియాని బలపరుస్తాడు. ఏలియా ఆహారం తిని 40 దినాలు ప్రయాణం చేసి ఒక గుహలోకి వెళ్తాడు. దేవుని మాట ఏమైంది తెలియలే ఏలియాకి. తెలిస్తే ఏలియా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ తెలియకపోవటం వల్ల దేవదూత ఆహారం ఇచ్చాడు, నేను తిన్నాను కరెక్టే, 40 దినాలు నడిచాను కరెక్ట్. ఇప్పుడు నేనేం చేయాలా? తెలియదు ఏలియాకి. కాబట్టి గుహలో ఉన్నాడు. తర్వాత గుహలో ఉన్న ఏలియాను సుడిగాలి ద్వారా దేవుడి పిలిచి ఏం చేయాలో దేవుడు చెప్తాడు. అప్పుడు మరలా ఏలియా బలం పొందుకొని దేవుని పని చేయడానికి వెళ్తాడు. ఇక్కడ ఒకటి ఆలోచించండి. ఏలియా అన్నాడు, నా పిత్తల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, నన్ను తీసుకో అన్నాడు ఏలియా. దేవుని ప్రార్థన చేశాడు. అంత మాత్రం దేవుడు తీసుకున్నాడా? అంటే ఏంటి? దేవుని పని ఉండగా నీకేం కాదు, నీకేం కానేడు. అర్థమైందా? అయ్యో అంత గొప్ప సేవ, అంత మంచి విశ్వాస అయ్యా అని మనం అనుకుంటాం. ఆ దేవుని చిత్తం. ఆ పని ముగించబడింది. కాబట్టి ఆయన కొరకు గొప్ప ఆనందం, గొప్ప బహుమానాలు ఆమె కొరకు దాచి ఉంచాడు. మనం అర్థం చేసుకోవాలి. కానీ నువ్వేం చేయాలా? నీ జీవితంలో నీ బిడ్డల క్షేమంగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే ప్రార్థన చేస్తున్నావా? ప్రభువారు ప్రార్థన చేశాడు తన పరిచర్య చేస్తూ. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇది ఒకటి. రెండవది, నువ్వు సిద్ధపడుతున్నావా రాకడికి? నువ్వు సిద్ధపడుతున్నావు. గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు సిద్ధపడుతూ ఉన్నాడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి. నువ్వు సిద్ధపడుతున్నావా? నీ బిడ్డను సిద్ధపరుస్తున్నావా రాకడికి? సిద్ధపరుస్తున్నావా? అది చూడండి. దేవుడు మనకు అప్పగించిన పని మీద మనం కేంద్రీకృతం అవ్వాలంటే స్థిరమైన మనస్సు కలిగి జీవించాలి, స్థిరంగా ఉండాలి. అది మనం చూడాలి. మరణం అంటారా? అది వచ్చేట ఆయన ఎవడు ఆపడాడు, దాన్ని ఆపుతాడా? నీకేం తెలుసా? ప్రభు చెప్తాడు నీకు. ప్రభు చెప్తాడు. చెప్పినప్పుడు సిద్ధపడితే మంచిది, దాన్ని ఎవడు ఆపలేడు. కానీ ఈలోపు నువ్వు ఆ పిలుపు వచ్చేంతవరకు, ఆ మనం వచ్చేంతవరకు దేవుని చిత్తం ఏదైనదో అది సంపూర్ణంగా నెరవేర్చే క్రమంలో బయలుదేరు. దేవుని పని చెయ్యి. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. నీ పక్షాన ఆయనే ఉంటాడు తోడుగా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, గెత్సెమనే తోటలో సిద్ధపాటు ప్రార్థన, శిలువ యాగానికి మనం కూడా సిద్ధపడాలి. దేనికి? ఆయన చిత్తాన్ని చేసే విషయంలో కావచ్చు, రాకడకి సిద్ధపడాలి. మన కుటుంబస్తులను సిద్ధపరచాలి, బిడ్డను సిద్ధపరచాలి, అనేకులను సిద్ధపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించినందుకే, తన ప్రాణాన్ని ధారపోసినందుకే. ఎందుకంటే తండ్రితో సహవాసం చేయాలి నువ్వు, తండ్రితో కలిసి జీవించాలి నువ్వు, మరణము లేని జీవితం పొందాలి నువ్వు. దుఃఖము, బాధలు, చింత ఏమీ లేని జీవితం, సంతోషమే, ఓన్లీ సంతోషమే, ఓన్లీ సమాధానం, అంతే. అటువంటి జీవితాన్ని నువ్వు పొందాలని యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనెలో సిద్ధపడుతున్నాడు శిలువ యాగంలో.
కాబట్టి మనము సిద్ధపడదాం అటువంటి మహిమాయుక్తమైన జీవితం కొరకు ఈ లోకములో తండ్రి పని చక్కగా చేయడానికి. ఆయన రాకలో లేవనెత్తబడటానికి సిద్ధపడదాం. మూడవ ప్రార్థన సిలువలో ప్రార్థన. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు. మంచిదండి. ఒకటి పరిచర్యల ప్రార్థన దీవెన. అంతకు మించి నువ్వు సిద్ధపడినావు, మంచిది. సిద్ధపడిన మనం ఏం చేయాలయ్యా అంటే, మనకి శత్రువులు ఏమైనా ఉన్నారా భూమి మీద? మనకు శత్రువులు ఎవరు లేరు. సాతానుగాడు ఒకడే. వాడే అనేకులను చెరబట్టి వాడి ఆలోచనలకు లోబరుచుకొని దేవునికి విరుద్ధంగా కార్యాలు చేసేలా వాళ్ళని ప్రేరేపిస్తూ అనేకులను పాపం పాడు చేస్తూ ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు. దేవుని మార్గం వాళ్ళకు కనబడకుండా ఏం చేస్తాడంటే వారి మనోనేత్రాలకు గుడితనం కలుగు చేస్తాడు. గుడితనం కలుగు చేస్తారండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. మనమేం అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు తనను సిలువ వేసిన వారిని గురించే ప్రార్థన చేశాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించును ఆయన అని. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేసిన విధంగా మనం కూడా మన తోటి వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి రక్షణ, వారి మారు మనసు కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తాడండి. దేవుడు చేస్తాడు. ఇది పూర్తిగా తను తండ్రికి అప్పగించుకొని పూర్తిగా సిలువలో ఉండి పలికిన మాట. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా, ఇబ్బందుల మధ్య ఉన్నా, ఏమండి ఎటువంటి స్థితిలో ఉన్నా మనం తప్పనిసరిగా చేయవలసిన ప్రార్థన ఏంటి? విజ్ఞాపన ప్రార్థన, తోటి వారిని క్షమించే ప్రార్థన. చెప్పాం కదండి, సాతానుగాడు ప్రధానమైన శత్రువు మనకి. వాడు అనేకులను చెరపట్టి తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి వారు చేయరాని కార్యాలు చేస్తున్నారు. వారు విడిపించబడాలి అంటే అది వారి చేతుల్లో లేదు, దేవుని చేతిలో మాత్రమే ఉంది. కాబట్టి దేవుని హస్తము వారికి తోడుగా ఉండి వారిని విడిపించినట్లుగా మనము తండ్రి యొక్క ప్రభు యొక్క ప్రార్థనలు చేయాలి. అలా చేసినట్లయితే తప్పనిసరిగా దేవుని యొక్క చిత్తము మనము నెరవేర్చే వరంగా ఉంటాం. చూడండి, కీర్తనల గ్రంథము 78వ కీర్తన. 78వ కీర్తన 38 చదువుకుందాం. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము. అది మనం ప్రార్థన చేస్తే అందరి పట్ల దేవుడు ఏమై ఉన్నాడు? వాత్సల్యపూర్ణుడు. ఏమైనాడు? ప్రేమ చూపేవాడు, వాత్సల్యము అనురాగము చూపేవాడు. వారి పట్ల చూపుతాడు. నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వారి పట్ల ప్రేమను చూపుతాడు. చూపుచు ఏం చేస్తాడంటే వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. ఏం చేస్తాడు? వారి దోషము పరిహరిస్తాడు, వారిని క్షమిస్తాడు. క్షమించి వారిని విడిపిస్తారు దేవుడు. మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలండి. 3 రకాల ప్రార్థనలు ప్రభు జీవితంలో మనం చూస్తున్నాం. ఒకటి ప్రభు పరిచర్యలో ప్రార్థన, పరిచర్య వృద్ధి కొరకు తను దేవుని పని చక్కగా చేసేటట్లు ప్రార్థన. 2 గత్సేమనెలో ప్రార్థన, సిద్ధపాటు. మనం కూడా సిద్ధపడాలి. ఇవి రాకడ దినాలు. పని చేయాలి, పని చేసుకోవాలి. పొలం పనులు కావచ్చు, కూలి పనులు కావచ్చు, ఏ పనైనా చేసుకో, కానీ ప్రార్థన చేసుకో. రెండవది సిద్ధపడు. ఏ క్షణమైనా ప్రభు రాకడ రావచ్చు. సిద్ధపాటు కలిగి జీవించాలి. మూడవది ఇలా పనులు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడి, మూడవది విజ్ఞాపన ప్రార్థన, సిలువలో ప్రభువారు చేసిన ప్రార్థన చేస్తూ మన జీవనాన్ని కొనసాగించాలి. మన జీవనాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించినట్లయితే ప్రేమగల దేవుడు ఇంకా తన ప్రేమ చేత ఎంతమందిని కాపాడాలో అంతమందిని కాపాడతాడు.
ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నా ఆయన ప్రేమకు అడ్డం తిరిగితే వాళ్ళ సంగతి ఆయనే చూసుకుంటాడు, మనకెందుకు ఏమండి? వాళ్ళ సంగతి ఆయనే చూసుకుంటాడు. చూసుకోడా? కాబట్టి చింతపడద్దు, దేని విషయంలో చింతపడద్దు, దేని విషయంలో బాధపడద్దు. ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా దేవునికి మన యొక్క ప్రతి అవసరతలు మన ప్రార్థన విన్నపాలు తెలియచేద్దాం. కార్యం చేయవాడు ప్రభువే, కార్యము చేయవాడు ప్రభువే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధి సర్వోన్నతురాన్ని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ 3 విధములైన ప్రార్థనలు ప్రభువా మీరు మాకు తెలియజేసిన వారైనారు. ఒకటి నాయన, మీరు పరిచర్య చేస్తూ తండ్రితో సహవాసము చేస్తూ ఎన్నో రాత్రులు నాయన మీరు ప్రార్థన చేసిన వారై ఉన్నారు. తదుపరి పరిచర్య చేయగా ఎన్నో అద్భుతాలు జరిగించిన వారై ఉన్నారు. ఎన్నో మేలులు ప్రజలకు మీరు అందించిన వారై ఉన్నారు. నేను ఆశ్రయించిన వారిని మీరు బ్రతికించిన వారై ఉన్నారు. ఇలాగ గొప్ప గొప్ప కార్యాలే మీరు చేసిన వారై ఉన్నారు. కాబట్టి తండ్రి, ఇదిగో ప్రభువా, మా ప్రయాణాల్లో పనుల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. యోషేపుకు ఇస్సాకులకు నాయన మీరు ఎలాగునో తోడుగా ఉండి వారిని ప్రభువా ఏ విధంగా నాయన దీవించిన వారై ఉన్నారో, వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఏ విధంగా అయితే దీవించిన వారై ఉన్నారో, మా చేతుల కష్టార్జితాన్ని ప్రభువా మీరు దీవించండి. మా ప్రయాణాలు క్షేమము దయచేయండి అయ్యా. నేను ఆశ్రయించే వారందరి పట్ల మీరు అద్భుతాలు చేయవారై ఉన్నారు, మేలు చేయవారై ఉన్నారు. కాబట్టి నా తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. నేను ఆశ్రయించున్నాం. అలాగనే గెత్సేమనెలో ప్రార్థన తండ్రి, సిద్ధపాటు ప్రార్థన అన్నారు. నిజమే తండ్రి నాయన, మేము కూడా నా తండ్రి మా పని పనులు చేసుకుంటూ నీకు ప్రార్థన చేస్తూ నాయన దీవించబడుతూ అన్నిటికీ మించి నా తండ్రి నీ రాకడకు సిద్ధపాటు కలిగే మనస్సును మీరు మాకు ప్రసాదించండి తండ్రి. పని పాటలు చేసుకుంటున్నాను, ప్రయాణాలు చేసుకుంటున్నాను, మా జీవనయానాలు మేము వెళుతున్నప్పటికీ మా మనస్సంతా మా తలంపంతా నాయన నీ రాకడ తలంపు కలిగి నాయన జీవిస్తూ ముందుకు వెళ్ళు భాగ్యం దయచేయండి. సిద్ధపడు భాగ్యము దయచేయండి. అనేకులను సిద్ధపరచు భాగ్యం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగనే ప్రభువా, ఇదిగో నా తండ్రి శిలువలో మీరు పలికిన మాట చివరి ప్రార్థన నా తండ్రి నాయన అయ్యా. మరి తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించన్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు. నిజమే, మా జీవిత కాలంలో మేము కూడా నా తండ్రి ప్రభువా మా పనులు అయా వృద్ధి పొందినట్లుగా మేము ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థన చేయమని, అలాగనే మేము సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయమని, అలాగనే ఈ సమయంలో మా తోటి వారి కొరకు నాయన ప్రార్థన చేయమన్నారు. అవునయ్యా, మీరు వాత్సల్య పూర్ణుడై ఉన్నారు, మీరు ప్రేమామయుడు ఉన్నారు నాయన. నీకు ప్రార్థన చేసినప్పుడు మేము నీ ప్రేమ చేత నా తండ్రి మీరు ఎంతమందిని అయితే రక్షించాలని తలంపు కలిగి ఉన్నారో అంతమందిని ఆయన మీరు రక్షించేవారై ఉన్నారు. మేము ప్రార్థన చేయగా నా తండ్రి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి రక్షణ మార్గం ప్రసాదించండి అయ్యా. సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి. నీ సహాయం మాకు అనుగ్రహించండి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మహారక్షకుడును ప్రభువును దేవుని ప్రదాత అయినటువంటి కల్వరినాథుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.